My precious children of God, I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Today the Lord has given us a beautiful promise to meditate. ఈ రోజు మనం ధ్యానించడానికై ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానమునిచ్చి ఉన్నారు. Psalm 148 verse 14 says, He has raised up for His people a horn, the praise of all His faithful servants. 148వ కీర్తన 14వ వచనం ప్రకారము ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. 1 Samuel chapter 2 verse 1, Hannah prayed unto the Lord. మొదటి సమూయేలు గ్రంథం 2:1 ప్రకారము హన్నా దేవుని చెంత ప్రార్థన చేసింది. She prayed for a baby. తనొక బిడ్డ నిమిత్తము ప్రభు ఎదుట ప్రార్థన And చేసింది. the Lord has granted me by petition, she says. నా మనవిని ప్రభు అంగీకరించి ఉన్నాడు అని ఆమె అంటున్నది. And she prayed and said like this, తను ప్రార్థన చేసి ఈ విధంగా అన్నది, My heart rejoices in the Lord, my heart is exalted in the Lord. నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము My కలిగెను. friends, are you in need of any blessings from the Lord? ప్రియ స్నేహితులారా, ప్రభు చెంత నుండి ఏదైనా దీవెన కొరకు ఎదురు Just చూస్తున్నారా? humble yourself and look unto the Lord. మిమ్మును మీరు తగ్గించుకొని ప్రభువు వైపు మాత్రమే చూడండి. You have to pray unto the Lord. మీరు ప్రభువుకి ప్రార్థన చేయాలి. And the Lord will surely hear your cry and bestow all His blessings upon you. ప్రభు నిశ్చయముగా మీ మొరలను ఆలకించి తన దీవెనలన్నిటినీ మీ పైన కుమ్మరిస్తాడు. And Psalm 89 verse 17 says, 89వ కీర్తన 17వ వచనం ప్రకారముగా, For you are the glory of the strength, వారి బలమునకు అతిశయాస్పదము నీవే, and in your favor our horn is exalted. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. This is a promise of God. ఇది దేవుని వాగ్దానమై You ఉన్నది. have to look to the Lord. మనం ప్రభు వైపు చూడాలి. You have to cling on to Him tightly. ఆయననే గట్టిగా హత్తుకొనాలి. Unless you bless me, where can I go, Father? నీవు నన్ను దీవించనిదే నేను ఎక్కడికి వెళ్ళదనయ్యా. All the saints of God prayed unto the Lord. దేవుని భక్తులందరూ అలాగే ప్రార్థించారు. And God helped them in giving them all that they need, more than what they wanted or cried unto the Lord. మరి అడిగిన దానికంటే ఎక్కువగా, కావలసిన దానికంటే ఎక్కువగా ప్రభు వారిని ఆశీర్వదించాడు. Psalm 132 verse 17, we read, the Lord says, He prepares a lamp for His anointed. 132వ కీర్తన 17వ వచనం ప్రకారము అభిషక్తుని కొరకు ఒక దీపమును సిద్ధపరచెదనని ప్రభు అంటున్నాడు. Yes, my friends, when we are anointed by the Holy Spirit, we receive so many blessings. అవును ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినప్పుడు అనేక దీవెనలను పొందుకుంటాము. Psalm 148 verse 14 says, The Lord has exalted the horn of His people, the children of Israel. 148వ కీర్తన 14వ వచనం ప్రకారము ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. Yes, in my life also I was childless. నా జీవితంలో కూడా నేను బిడ్డలు లేకుండా ఉన్నాను. I lost 2 children. 2 బిడ్డలని నేను కోల్పోయాను. So many times I have told this testimony. అనేక సార్లు ఈ సాక్ష్యం నేను మీతో పంచుకున్నాను. Oh, the people made fun of me. ప్రజలు నన్ను చూసి హేళన You are చేశారు. praying so much, why you have lost your children? నీవు ఎంతగానో ప్రార్థన చేస్తావు కదా, కానీ ఎందుకు బిడ్డలను కోల్పోయావన్నారు. That is the world. అదే లోకమండి. But we were clinging on to the Lord tightly. ప్రభువుని గట్టిగా హత్తుకొని ఉన్నాము, ఆయనను The విడిచిపెట్టలేదు. Lord blessed us with 2 beautiful children. ప్రభు అద్భుతమైన 2 బిడ్డలతో మమ్మల్ని దీవించాడు. See how God is using my son. చూడండి ఇప్పుడు నా కుమారుని ప్రభు ఏ విధంగా వాడుకుంటున్నాడు. In the same way you will be blessed today, my friend. ఈ రోజు నువ్వు కూడా అదే విధంగా దీవించబడతావు ప్రియ స్నేహితుడా. Just cling on to God. ప్రభువుని గట్టిగా హత్తుకొని ఉండు. God will take you to great height. ప్రభు నిన్ను ఉన్నత శిఖరాలకు లేవనెత్తుతాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for all your love. తండ్రి, నీ ప్రేమ అంతటిని బట్టి నీకు More than వందనాలు. everything, you gave your life on the cross just for me, oh Father. అన్నిటికంటే అధికముగా నా కొరకే ఆ సిలువలో నీ ప్రాణమును మీరు Thank అర్పించారు. Him for the blessings God has given you through His salvation. ఆయన రక్షణ ద్వారా ఆయన ఇచ్చిన దీవెనలు అన్నిటికై ప్రభుకు వందనాలు చెల్లించండి. Look unto God. దేవుని వైపు చూడండి. Cry unto the Lord. ప్రభుకు మొర్ర పెట్టండి. Father, give me all my requests. తండ్రి, నా విన్నపములన్నిటిని అంగీకరించండి. Lord will make your horn to be exalted. ప్రభు మిమ్మల్ని మీ కొమ్ములను Right హెచ్చిస్తాడు. now, ఇప్పుడే cling on to Him tightly.
ప్రభువుని గట్టిగా హత్తుకొనండి. and go on thanking God. ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉండండి. Hallelujah. హల్లెలూయా. You will receive everything in a blessed way. దీవెనకరమైన రీతిలో మీరు అన్నిటినీ పొందుకుంటారు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.